అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముందుగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈరోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి కార్యక్రమాలని దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీతో పాటు 4 మండలాల్లో కూడా పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే ఈ ఉత్సవాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సేవా కార్యక్రమాలు కూడా ఈవినింగ్ నియోజకవర్గం అంతా కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలి. ఈరోజు నిజంగా భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కూడా కోట్లాది మంది ఒక అభిమానుల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన నాయకుడు మహానాయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటేనంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ముఖ్యంగా కొన్ని చెప్పాలంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ఎంత బ్రహ్మాండ పథకం అంటే ఈరోజు పేదవాడు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించే కార్యక్రమం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఫీజు రిమెంట్స్ పథకం ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఫీజు రిమెంట్స్ ద్వారా ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా రైతుల కోసం ఉచిత విద్యుత్ అందరికీ కూడా రైతులందరూ కూడా మంచి కార్యక్రమం ఉచిత విద్యుత్ ద్వారా అందించడం జరిగింది ఆ రోజు రైతాంగానికి కూడా. దీంతోపాటు మహిళలకు పాల వడ్డీ రుణాలు కానీ కాలనీలు కానీ రేషన్ కార్డులు కానీ 108 కానీ 104 కానీ ఇలా అనేక సంక్షేమ పథకాలు నాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అందించడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా. ముఖ్యంగా ఒక విషయం ప్రతిసారి కూడా మనం విషయం చెప్పాలి. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పైసా కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నారు అంటే అది ఒక దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారనే చెప్పాలి. అలాంటి మహనీయుడు మరణించిన తర్వాత సుమారుగా వార్త విని 600 మంది చనిపోయారంటే సుమారుగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ విధంగా ఉందని మనం కూడా అనుకోవాలి. అందుకని ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి యొక్క అడుగుజాడలు నడాలని వారు ఏదైతే ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశం మీద మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఆవిర్భించడం ఈనాటికి సుమారుగా 16 సంవత్సరాలు అయింది. సుమారుగా 2011 నుంచి కూడా 2019 వరకు కూడా ప్రధాన సమస్యల మీద అందరం కూడా మన జగనన్న ఆధ్వర్యంలో అందరం కూడా పోరాటాలు చేయడం జరిగింది. అలాగే